హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ సినిమా కథలు టాలీవుడ్. ఈ పేరు మన దేశంలోనే కాదండి, ఇతర దేశాల్లో కూడా మారుమోగుతుంది. దానికి కారణం ఇటీవల మన తెలుగులో వచ్చినటువంటి సినిమాలు. గతంలో మన తెలుగులో వచ్చిన సినిమాలు కూడా చాలా చాలా అద్భుతమైనవండి. అందులో కొన్ని సినిమాల గురించి మీకు అందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నాను. మేము ఆల్రెడీ చూసిన సినిమాలే కదా, ఏం చెప్తాం మాకు అనుకుంటున్నారా? చూసిన సినిమాలేనండి. మీరు అందులో కొన్ని మర్చిపోయి ఉండొచ్చు. అలాగే కొంతమందికి వాటి గురించి తెలియకపోవచ్చు. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోతున్న సినిమా భక్త ప్రహ్లాద అండి. మన తెలుగులో వచ్చినటువంటి పౌరాణిక చిత్రాల్లో చాలా చాలా అద్భుతమైన చిత్రం ఇది. ఇది భక్త ప్రహ్లాదుడి కథ. అలాగే విష్ణుమూర్తి యొక్క నరసింహ అవతారానికి సంబంధించినటువంటి కథ ఇది. ఈ సినిమా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా చూసి ఉండకపోతే తప్పకుండా చూడండి. ఈ సినిమాలో అన్ని సన్నివేశాలు చాలా బాగుంటాయండి. నాకు నచ్చిన సన్నివేశం ఏంటంటే, భక్త ప్రహ్లాదుడి యొక్క తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు రాక్షసరాజు. అతడు బ్రహ్మదేవుని చేత ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ఏంటంటే, తనకి మరణం అనేది సంభవించకూడదని. అతడు ఆ వరంతో ముల్లోకాల మీద ఆధిపత్యం వహిస్తాడు. తనని దైవంగా భావించి పూజలు అయ్యి చేయమని అందరినీ ఆదేశిస్తాడు. అందరూ కూడా అలాగే చేస్తారు. అయితే ప్రహ్లాదుడు మాత్రం తాను విష్ణుమూర్తినే పూజిస్తానని, విష్ణుమూర్తి యొక్క నామాన్ని జపిస్తానని అంటాడు. దీంతో ఆగ్రహం చెందినటువంటి హిరణ్యకశిపుడు భక్త ప్రహ్లాదుణ్ణి కారాగారంలో బంధించమని, ఆహారం పెట్టవద్దని ఆదేశిస్తాడు. ప్రహ్లాదుడు ఏమాత్రం భయపడకుండా ఆ కారాగారంలో విష్ణుమూర్తి యొక్క జపాన్ని జపిస్తూ ఉంటాడు, నామాన్ని జపిస్తూ ఉంటాడు. ప్రహ్లాదుడి యొక్క తల్లి అయినటువంటి లీలాదేవి తన కొడుకు కోసం దిగులు చెందుతూ ఉంటుంది. ఇక్కడ విష్ణుమూర్తి యొక్క మహత్యం మనకు అందరికీ తెలుస్తుందండి. అదేంటంటే, తన ప్రహ్లాదుడి తల్లి దగ్గరికి ప్రహ్లాదుడి రూపంలో వెళ్తాడు విష్ణుమూర్తి. అలాగే ప్రహ్లాదుడి దగ్గరికి తన తల్లి అయిన లీలాదేవి రూపంలో వెళ్ళి ఆహారం తినిపిస్తాడు. భగవంతుడిని నమ్మిన వారికి ఆ భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉంటాడనేది ఈ సన్నివేశం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక భక్తి కథాంశ చిత్రంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.